ఇక బాధితురాలు ఎవరైతే అమ్మాయి ఉందో అత్యంత దారుణంగా మర్డర్ కాబడిందో ఆ అమ్మాయి ఇంటి దగ్గర నుంచి మా ప్రతినిధి రమేష్ ఉన్నారు. సో రమేష్ అడిగి ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం. రమేష్, సో ఆ ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉంది? ఎవరున్నారు అక్కడ? మనం షాబాద్లోని మైనర్ బాలిక ఇంటి వద్ద ఉన్నాము మాధవి. ఈ ఇంటిలోనే రాత్రి హత్య ఉదంతం అయితే ఇక్కడనే ప్రారంభమైంది. మైనర్ బాలికతో పాటు ఆమె తల్లి, నానమ్మ ముగ్గురు కూడా రాత్రి సమయంలో నిద్రిస్తున్న సమయంలో ఈ నిందితుడు రాజ్ కుమార్ అయితే ఈ పక్కన ఉన్నటువంటి స్టేడియం గ్రౌండ్ ఉంది. స్టేడియం గ్రౌండ్ ద్వారా గోడ దాటుకొని ఈ లోపలికి వచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు రాత్రి విజువల్స్ అన్నీ కూడా రికార్డ్ అయ్యి ఈ సీసీ కెమెరా విజువల్స్ అయితే పోలీసులు కీలకంగా భావిస్తున్నారు. ఇప్పటికే ఆ విజువల్స్ను కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితులు, సీసీ కెమెరాలు, అట్లాగే మొబైల్ సిగ్నల్స్ సంబంధించినటువంటి ఏడీఆర్ డాటా ద్వారా కూడా సిడిఆర్ డాటా ద్వారా కూడా వాళ్ళు వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. రాత్రి 11 గంటలకి సమయంలో 11:30 ప్రాంతంలో ఇటు సైడ్ నుంచి ఇక్కడ పక్కన స్టేడియం ఉంటుంది. ఈ స్టేడియం గోడ దాటి అందులో నుంచి నిందితుడైతే ఇక్కడ వచ్చినట్టుగా కూడా పోలీసులు భావిస్తున్నారు. ప్రాథమికంగా ఇటు కొంత చివరగా ఇల్లు ఉండడం, ఇక్కడ చివర ఇల్లు ఉంది ఊర్లో. ఇక్కడ ఈ స్టేడియం గ్రౌండ్లోకి వెళ్ళి నడుచుకుంటూ వచ్చు ఈ గోడ దాటి ఇంట్లోకి వచ్చినట్టుగా కూడా ప్రాథమికంగా అంచనాకు వస్తున్నారు. తర్వాత ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత డోర్ కొట్టిన సమయంలో పెద్దవాళ్ళు ఆ డోర్ తీసినప్పుడు ఒక చాక్ లాంటిది, ఒక దాదాపు చాక్ తోటి వాళ్ళిద్దరి మీద హత్యకు పాల్పడినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరిని హత్య చేసిన అనంతరం అమ్మాయిని కూడా తీసుకొని దాదాపు ఇక్కడికి 3 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి చెరువు ప్రాంతానికి కూడా తీసుకెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఇంటికి సంబంధించి ఆ చివరి రూమ్లో ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నటువంటి ఆ రూమ్లో వీళ్ళంతా కూడా ఉన్నారు. ఆ నిద్రిస్తున్న సమయంలో రాజ్ కుమార్ ఇక్కడికి వచ్చారు. ఈ పక్కనే కూడా అతను చాలా కాలం పాటు నివాసం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఏదైతే గతంలో ఫోక్సో కేసు, ఇప్పుడు ఇది మైనర్ బాలికకు సంబంధించిన ఇల్లు అయితే ఈ పక్కనే ఆ పక్కన ఉన్నటువంటి ఇల్లు రాజ్ కుమార్ది. దైవలగూడకు సంబంధించినటువంటి రాజ్ కుమార్ అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఈ ఇంట్లో రెంట్ తీసుకొని చాలా కాలం ఉంటున్నారు. ఇద్దరు కూడా పక్కపక్క ఇంట్లోనే ఉన్నవారు. గతంలో కాలేజీ వద్దకు వెళ్ళి వేధిస్తున్న క్రమంలో ఈ మైనర్ బాలికకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కేసు నమోదు చేశారు. ఆ కేసు నమోదు చేసిన తర్వాత ఈ ఇంటిని వదిలి తిరిగి దవ్యాలగూడకు వెళ్ళిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో కేసుకు సంబంధించి బెయిల్పై వచ్చిన తర్వాత నిన్న బెయిల్ వచ్చింది. నిన్న ఉదయం బెయిల్ ద్వారా విడుదలైనటువంటి రాజ్ కుమార్ నేరుగా రాత్రి సమయంలో 11 గంటలకి ఇంట్లోకి వచ్చి వీరికి సంబంధించి హత్యకు పాల్పడి వీళ్ళిద్దరిని కూడా పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో రుక్కమ్మ, ఆమె కోడల్ని హత్య చేసిన తర్వాత ఆ అమ్మాయిని కూడా బెదిరించి ఇక్కడ 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ చెరువు వద్దకి తీసుకెళ్ళి హత్య చేసినట్టుగా కూడా చెప్తున్నారు. వీరి ముగ్గురిని హత్య చేసిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళి దైవాలగూడలోని ఇంటికి వెళ్ళి ఆయన రాజ్ కుమార్ వాళ్ళ భార్యని, ఇద్దరి పిల్లల్ని కూడా హత్య చేసి అదే విషయాన్ని వారి తల్లిదండ్రులకు కూడా చెప్పారు. అయితే సిడిఆర్ డాటా ద్వారా ఇప్పటికే చెక్ చేస్తున్నటువంటి పోలీసులు 11 నుంచి 11:50 తన ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే నిన్న ఎవరెవరితో తిరిగారు, ఎవరి స్నేహితులను కలిసారా ఏంటి అనే వారి అందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. రాజ్ కుమార్కి సంబంధించి ఆయన సోదరిని, వాళ్ళకు ఒక అన్న ఉన్నాడు, అతని అన్నని కూడా పేరెంట్స్ని కూడా విచారించినటువంటి పోలీసులు బంధువులతో ఈ హత్య ఘటన ఇదంతా హత్యలు చేసిన తర్వాత రాజ్ కుమార్ ఎవరైతే ఉన్నారో బంధువులతోటి టచ్లో లేరనేది పోలీసులకు నిర్ధారణకు వచ్చారు. కేవలం నిన్న ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో ఫ్రెండ్స్ కలిసి ఉండడం కానీ మాట్లాడడము, డ్రింక్ చేశారా అనేది కూడా ఆ కోణంలో విచారణ చేస్తున్నారు. 11:50 మొబైల్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత దాదాపు 6 గంటల వరకు, ఉదయం 6:30 వరకు, ఈరోజు తెల్లవారుజామున 6:30 గంటల వరకు కూడా ఎక్కడెక్కడ తిరిగారు అనేది డాటా అయితే దొరికింది. చివరగా షాద్ నగర్ వరకు కూడా వెళ్ళినట్టుగా ఇక్కడ నుంచి ఈ హత్యలకు పాల్పడి షాబాద్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి దైవాలగూడ కానీ పక్కన ఉన్నటువంటి ఇంకో విలేజ్ ఈ ప్రాంతాల్లో తిరిగిన తర్వాత సుమారు 6:30 తర్వాత షాద్ నగర్లో చివరగా ట్రేస్ అయినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళారు ఏంటి, ఎవరికి టచ్లో ఉన్నారనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అదే సమయంలో ఇటు గ్రామస్తులు సైతం పోలీసులపై తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఫోక్సో కేసుకు సంబంధించి కేసు నమోదు చేసిన క్రమంలో నిందితుడు భయపడ్డాడు లేదా కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించారనేది ఆరోపిస్తున్నప్పటికీ
ఫోక్సో కేసుకు సంబంధించి ఫోక్సో రెడ్ యాక్ట్తో పాటు బిఎన్ఎస్ యాక్ట్లను కూడా ఇంక్లూడ్ చేసినట్టుగా కొద్దిసేపటి క్రితం డీసీపీ గారు కూడా వాళ్ళకి ఎవరైతే రాస్తారోకో చేసినారో వారందరికీ కూడా వివరించే ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఆందోళన చేస్తున్నటువంటి వ్యక్తులైతే కొంత కాంప్రమైజ్ కానటువంటి పరిస్థితి ఉంది. ఎస్ఐసిఐ కొంత నిర్లిప్తతో వ్యవహరించడం వల్లనే ఈ 6గురు కూడా ప్రాణాలు కోల్పోయారనేది వారు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఇప్పటికే 10 టీంలను స్పెషల్ టీంలను అరేంజ్ చేసి 10 టీంల ద్వారా నిందితుడి కోసం గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. మాది